హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఆ రోజు అనంత్ వస్తూనే రోజాని త్వరగా బయలుదేరి తనతో రమ్మనమని ఊదర పెట్టాడు. ఎందుకెందుకు ఏమైంది? త్వరగా తయారవుతూనే ఆదుర్దాగా అడిగింది రోజా. చెప్తాగా, నువ్వు చప్పున తెమిలిరా, అవతల టాక్సీ వెయిట్ చేస్తోంది. రోజా చప్పున బయటకొచ్చింది. అప్పుడప్పుడు 10, 25 రోజా దగ్గర డబ్బు దొరకడంతో సుందరమ్మ ఇదివరకంత కఠినంగా ఈసడించటం లేదు. సావిత్రమ్మ రోజా క్షేమం గురించి ఏనాడో ఆశ వదులుకుంది. ఇకపోతే శంకరయ్యకి చుట్ట తాగే అలవాటుంది. అది తెలిసిన అనంత్ 2, 3 సార్లు ఒకేసారి 2 వీసల లంక పొగాకు తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. ఆయన కనిపించగానే సవినయంగా చేతులు జోడించి నమస్కారం మాస్టారు అంటాడు. జీవితంలో ఎటువైపు నుంచి గౌరవమన్నలు ఎప్పుడూ ఎరగని శంకరయ్య ఉబ్బి తబ్బిబ్బై కూర్చో రోజా లోపల ఉన్నట్టుంది అంటూ అమ్మా రోజా, అనంత్ వచ్చాడమ్మా అని కేక పెడతాడు. ఆ విధంగా అనంత్ ఆ ఇంట్లో రాను రాను చనువు పెంచుకున్నాడు. రోజాని కలవటానికి ఇదివరకులా అతను అవస్థలు పడనవసరం లేదు. ఏ కూరగాయల దుకాణం దగ్గరో గంటల తరబడి నిల్చోవలసిన అవసరం లేదు. రోజా అనంత్తో వచ్చి టాక్సీలో కూర్చుంటూ ఎక్కడికి అంది. చెబుతాగా పద, తళతళలాడుతున్న మొహంతో అన్నాడు అనంత్. అబ్బా, ఏమిటో చెబుదు, సస్పెన్స్తో నా ప్రాణం తీయక తినబోతూ రుచి దేనికి? టాక్సీ 10 నిమిషాల్లో ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. దిగు అన్నాడు అనంత్. రోజా ప్లీడర్ గారింటికి ఎందుకు? ఎదురుగా యశ్వంతరావు అడ్వకేట్ అన్న బోర్డు చూస్తూ అనుమానంగా అడిగింది. దిగు ముందు. రోజా దిగింది. అనంత్ టాక్సీని వెయిట్ చేయమని చెప్పాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే అనంత్ వీధి తలుపులు దగ్గరున్న కాలింగ్ బెల్ నొక్కాడు. 10 సంవత్సరాల కుర్రాడొకడు వచ్చి తలుపు తెరిచాడు. నాన్నగారు ఉన్నారా ఇంట్లో? అడిగాడు అనంత్. ఉన్నారు. అనంత్ వచ్చాడని చెప్పు. కుర్రాడు తలూపి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకు అనంత్? ఏమైంది? కంగారుగా అడిగింది రోజా. ఉష్ ఉండు, ఆయన వస్తున్నట్టున్నారు. రోజా ఇల్లంతా పరిశీలనగా చూస్తూ కూర్చుంది. ఇల్లు బయటకి పురాతనంగా పాడుపడ్డట్టు కనిపించినా లోపల అధునాతనంగా సౌకర్యంగా ఉంది. రోజా అనంత్ వచ్చి కూర్చున్న పావుగంటకి పొట్టిగా లావుగా మీసాలు కనుబొమ్మలతో సహా నెరసిపోయిన ఒక ఆయన లోపలికి వచ్చాడు. అనంత్ వెంటనే లేచి నిలబడి నమస్కరించాడు. రోజా కూడా లేచి నిలబడింది. అనంత్ రోజాను పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య, పేరు సరోజ. ఒకసారి నా ఆస్తి వివరాలన్నీ మీ నోటి ద్వారా స్వయంగా వినాలని కోరుకుంటోంది. వాటికి సంబంధించిన కాగితాలు చూపించండి అన్నాడు. రోజా నిటారుగా నిలబడింది. లాయర్ గారు అనంత్ వైపు రోజా వైపు మార్చి చూశారు. ఆయన ముఖం గంభీరంగా గండుపిల్లిలా తయారైంది. కూర్చోండి అని ఒక అల్మారా దగ్గరికి వెళ్ళి కొన్ని కాగితాలు తెచ్చి ఆస్తి వివరాలన్నీ చదవసాగాడు. మధ్యలో చదువుతూ, వింటున్నావా అన్నట్టుగా రోజా వైపు చూస్తున్నాడు. రోజాకి ఇదంతా ఎలాగా ఉంది. లాయర్ గారు ఒక్క చూపుతోనే తనని కించపరిచేశారు. అయినా అనంత్ తనని అడగకుండా, తనతో సంప్రదించకుండా, తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇలా చేశాడేమిటి? రోజా లాయర్ గారు చెప్తున్న విషయాలు వినడంలో లీనమైపోయింది. బోధన్ దగ్గర 30 ఎకరాల చెరకు పొలం ఉంది. అక్కడే ఇంకో పొలం 20 ఎకరాల మాగాణి ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో షేర్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఇళ్ళు, 2000 గజాల ఖాళీ స్థలం ఉంది. మార్కెట్ దగ్గర 8 కొట్లు ఉన్నాయి. ఇళ్ల మీద కొట్ల మీద కలిసి నెలకి 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇదిగాక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో 8 లక్షలు, మామూలు అకౌంట్లో 10,000 ఉన్నాయి. రోజా నోరు తెరిచి వింటోంది. తన చెవుల్ని తనే నమ్మలేకపోతుంది. అనంత్‌కి ఇంత ఆస్తుందా? ఇంత స్థితిమంతుడా అతను? ఇంత సంపద ఉన్న మనిషేనా? ఇంత మామూలుగా, ఇంత నిరాడంబరంగా, తన సాటి వాడన్నంత సామాన్యంగా తన ఇంటికి వస్తూ ఉంటాడు. రోజా అనంత్ వైపు తిరిగి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. లాయర్ గారు గడ ఆస్తి వివరాలు చెప్పేసి, మీకింకేం కావాలి అన్నాడు రోజాని చూస్తూ. రోజా మాట రాని దానిలా కూర్చుంది. అనంత్ ముందుకు వంగి అన్నాడు, చూడండి, సపోజ్ ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను. అది మా అన్నయ్యకి ఇష్టం లేదు. వాడి అభ్యంతరం ఉండడం వల్ల నాకు పెళ్ళైన తర్వాత ఈ ఆదాయం ఏమైనా సందేహంగా చూశాడు. లాయర్ గారు తల అడ్డంగా తిప్పారు. ఏం కాదు. నీ ఆస్తి మీద సర్వ హక్కులు నీవే. మీ అమ్మ విల్లులో నీకు వివాహం అయ్యే వరకు విజయ్కి పెత్తనం ఉండాలి అని, వివాహం అయిన తర్వాత కూడా అతని సలహా ఏమీ లేందే నువ్వేమీ చేయకూడదని కోరుతున్నానని మాత్రమే వ్రాసింది. కోరిక వేరు, హక్కు వేరు. అనంత్ ముఖం వికసించింది. అయితే మా ఇద్దరి వివాహానికి ఎలాంటి అభ్యంతరం ఉండదంటారు? ఉండదు. ఆయన మరోసారి రోజా వైపు చూశాడు. రోజాకి ఆ చూపులు చురుక్కుమన్నట్టుగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో రోజా పట్ల మర్యాద లేస మాత్రం కూడా లేదు. అనంత్ లేవబోతూ అడిగాడు, విజయ్ నా మీద కేసులాంటిది ఏదైనా పెట్టడానికి
వీల్లేదు. అనంత్ చేయి చాస్తూ థ్యాంక్ యూ సార్ వస్తాను అన్నాడు. ఆయన అంటీ ముట్టనట్టుగా అనంత్ చేయి అందుకుని వదిలేశాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తుంటే రోజాకి తన వెనుక ఆయన చూపులు వాడి బాణాల్లా వచ్చి తగులుతున్నట్లే ఉంది. ఇద్దరూ బయటికి రాగానే రోజా అనంత్ ఏమిటిదంతా అంది. చెప్తాగా రా. అనంత్ ఎన్నడూ లేంది చనువుగా రోజా చేయి పట్టుకుని టాక్సీ దగ్గరికి తీసుకొస్తూ ఎక్కు అన్నాడు. రోజా లోపల ఎక్కి కూర్చుంది. అనంత్ కూడా వచ్చి కూర్చున్నాడు. అనంత్ డ్రైవర్కి ఏదో అడ్రస్ చెప్పాడు. టాక్సీ కదిలింది. అనంత్ రోజా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు. రోజా, నా గురించి అన్ని వివరాలు నీకు తెలిసినే. ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బు కోసం చాలా పనులు చేస్తారు. నువ్వు డబ్బు కోసమైనా నన్ను పెళ్లి చేసుకో. అనంత్, నేను ఈ మధ్య అనుక్షణం నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నిరాశలో ఉన్న నా జీవితంలో కొత్త చిగుళ్ళు చిగురించినాయి. కొత్త ఆశలు రేకెత్తినాయి. నాలో ఏదో సంచలనం రేగింది. అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. నా మనసులోనూ నీ పట్ల పొందుతున్న అపురూపమైన భావం బహుశా నీకు చెప్పినా అర్థం కాదేమో. నేనిప్పుడు పాటలు ఎంత బాగా వ్రాయగలుగుతున్నానో తెలుసా? నీలో ఏదో శక్తి ఉంది రోజా. అది మంత్రదండంలా నన్ను మైమరిపిస్తుంది. నువ్వు నాదానివి కావాలి. నేను శాశ్వతంగా నీ వాడిని అయిపోవాలి. నువ్వు కాదంటే నాకు జీవితమే శూన్యమైపోతుంది. అనంత్ అనంత్ అలా అనకు. రోజా కంగారుగా అంది. ఒప్పుకున్నానని చెప్పు రోజా. నన్ను ఆలోచించుకొని. ఇంతేనా? అయితే ఎన్నటికీ నీ ఆలోచన తెగదన్నమాట. స్వయం నిర్ణయ శక్తి నీకు లోపిస్తే ఆ భారం నా మీద వదిలేయ్. నేను కాకపోతే నా డబ్బైనా నిన్ను ఆకర్షించడం లేదా రోజా? నీ డబ్బుకి ఆకర్షణకి లోబడి నీ భారీగా వచ్చేవాళ్ళు నిన్ను సుఖపెట్టలేరు అనంత్. నిన్నుగా చూడగలిగిన వ్యక్తి రావాలి నీకు. అచ్చు విజయ్‌లా మాట్లాడుతున్నావు. విజయ్ ప్రసంగం వచ్చేసరికి నిటారుగా కూర్చుంది రోజా. తర్వాత నిదానంగా తను చెబుతున్నది ప్రతి చిన్న మాట పూర్తిగా అతనికి అర్థం అవ్వాలన్నంత నిదానంగా చెప్పసాగింది రోజా. చూడు అనంత్, నేను తెలిసినప్పటి నుంచి ఈనాటి వరకు ఇరుగు పొరుగుతో, అత్తయ్యతో, పరిస్థితులతో, దురదృష్టంతో పోట్లాడుతూనే వచ్చాను. ఇక నా వల్ల కాదు. నాకు శక్తి లేదు. కనీసం పెళ్ళైన తర్వాతైనా నిశ్చింతగా, నిర్మలంగా, ప్రశాంతంగా భర్త అనేవాడి నీడలో గడపాలని ఉంది. నాకేం భోగభాగ్యాలు అవసరం లేదు. స్థితిగతులు వద్దు. హోదాలు వద్దు. అనురాగం, ఆశ్రయం కావాలి. నిండు మనసుతో మమత పంచి ఇచ్చే అనుభవం కావాలి. అవన్నీ నా దగ్గర నీకు దొరుకుతాయి రోజా. నేను వాగ్దానం చేస్తున్నాను. నాకు నమ్మకం లేదనంత్. నమ్మకం లేదా? ఎందుకని? చిన్నబోయిన మొహంతో అడిగాడు అనంత్. నీతో పెళ్ళైన మరుక్షణం నుంచి నేను మీ విజయ్‌తో తగాదా పడాలి. అది నా వల్ల కాదు. అలా జరగనివ్వను రోజా. మనిద్దరి మధ్య అతని ప్రసక్తి లేదు. అంతా నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. వద్దనంత్ వద్దు. విజయ్‌తో కాకపోయినా నీతోనైనా తగాదా వస్తుంది. నాతోనా? నీకా? మనిద్దరికీ పోట్లాట? అభిప్రాయ భేదమా? అనంత్ నవ్వాడు. ఇంతలో టాక్సీ ఒక ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఇదేమిటి? ఇక్కడికి ఎందుకొచ్చాం? ఇదెవరి ఇల్లు? బయటకు చూస్తూ అడిగింది రోజా. దిగు చెప్తా అన్నాడు అనంత్. రోజా దిగింది. రోడ్డు చాలా నీట్‌గా ఉంది. కనుచూపు మేర వరకు కనిపిస్తున్న నున్నటి ఆ తారు రోడ్డుకి ఇరుప్రక్కల అద్భుతంగా ఉన్న అందమైన ఎత్తైన మేడలు వరుసగా ఒకదాని వెంట ఇంకోటి ఆనుకుని ఉన్నాయి. మురికిగా, సందడిగా ఇరుక్కుని ఉండే రోజాకి క్షణంసేపు ఈ వీధి, ఈ పరిసరాలు స్వర్గంలా కనిపించాయి. అనంత్ టాక్సీకి డబ్బు ఇచ్చి పంపించేశాడు. ఇదే ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.